మీ జర్నీ అంటే మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారు కదా యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంబ్రాయిడరీ, న్యూ టెక్నాలజీతో. సో, ఇది మీరు ఎలా స్టార్ట్ చేశారు? నాకు ఒక ప్రాబ్లం నుంచి సొల్యూషన్‌గా ఈ బిజినెస్ అనేది ఒకప్పుడు కనిపించింది. సో, మేడం అంటే మార్కెట్‌లో కూడా చాలా బిజినెసెస్ ఉన్నాయి. మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి? రైట్. చాలా మంది ఏంటంటే ఇప్పటి వరకు బిజినెస్‌లు చేసిన వాళ్ళు ఓన్లీ బిజినెస్ కోసం బిజినెస్‌లు చేస్తున్నారు. నేనేంటంటే హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వరకు మన ఛానల్లో మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు. బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేద్దాము అనుకొని ఎన్నో క్వశ్చన్స్తో ఆగిపోయి ఉంటారు. మరి మీ క్వశ్చన్స్కి సమాధానం చెప్పడానికి ఈ రోజు మన ముందున్నారు మహాలక్ష్మి గారు. హాయ్ మ్యామ్. హాయ్. యా, థ్యాంక్ యూ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం మన ప్రేక్షకులకు ఇచ్చినందుకు. యా మ్యామ్, సో మీ జర్నీ అంటే మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారు కదా యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంబ్రాయిడరీ, న్యూ టెక్నాలజీతో. సో, ఇది మీరు ఎలా స్టార్ట్ చేశారు? నాకు ఒక ప్రాబ్లం నుంచి సొల్యూషన్‌గా ఈ బిజినెస్ అనేది ఒకప్పుడు కనిపించింది. సో అలా నేను డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఫర్దర్ ఏంటంటే నేను ఎక్కడైతే దాంట్లో ప్రాబ్లమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నానో ఈ ప్రాబ్లమ్స్ ఉండొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను లైక్ బిజినెస్ చేయడానికి ఈ రూట్లోకి రాలేదనమాట. ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ చెప్పాలి, నా వల్ల అవుతుంది అన్న థాట్ తోటి నేను ఇందులోకి రావాల్సి వచ్చింది. సో, ఇది ఎందుకు మీరు స్టార్ట్ చేశారు? సో ఆల్రెడీ నేను చేస్తున్న బిజినెసెస్ వచ్చేసి కంప్లీట్లీ హార్డ్ వర్క్. లైక్ పార్లర్ అవ్వనివ్వండి, టైలరింగ్ అవ్వనివ్వండి, ఇవన్నీ చాలా ఫిజికల్గా నేను అక్కడ ఉండి చేయాల్సిన వర్క్స్ అనమాట. అండ్ వన్స్ నాకు అక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే నేను చేయలేను అక్కడ వర్క్, ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వర్క్. సో అలాంటి సిచ్యువేషన్లో నాకు ఒక థాట్ వచ్చింది, ఆటోమేటిక్ ఏదైనా బిజినెస్ ఉండాలి అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా మనీ అనేది రావాలి వితౌట్ మీ ఇన్వాల్వ్మెంట్. యా. సో అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే నాకు ఫీవర్ వచ్చింది, నేను పక్క నుండి బెడ్ మీద పడుకున్నా కూడా నాకు ఆ బిజినెస్ ని చూసుకునేలా ఉండాలి. అలా ఒక థాట్లో నుంచి వచ్చింది ఎంబ్రాయిడరీ అనమాట. అంటే లైక్ అప్పుడు ఏంటంటే మగ్గం వర్క్ అవన్నీ ఉండేవి, చాలా హార్డ్ వర్క్. నేను మగ్గం వర్క్ కూడా నేను ఉన్న ఏరియాలో లేకుండా దాని గురించి చాలా సర్చ్ చేశాను, కానీ అప్పుడు ఎవరు అక్కడంతా ప్రొఫెషనల్స్ వాళ్ళు కూడా ఎవరు లేకపోయి ఉండేది. తర్వాత ఇంకా సరే ఇది వర్కౌట్ అవ్వదని వదిలేశాను. తర్వాత టైలర్, పార్లర్ ఏవైతే ఉన్నాయో రెండు స్టార్ట్ చేశాను. హెల్త్ ఎఫెక్ట్ ఎప్పుడైతే అయ్యిందో బెడ్ రెస్ట్ అని, అప్పుడు కంపల్సరీగా ఇది కాదు ఇంకొకటి కూడా ఉండాలి ఇన్కమ్ సోర్స్. లైక్ ఫిజికల్గా నేను బాగుంటే చేయగలిగింది ఇది ఉంది, ఓకే ఇక్కడికి నాకు సెట్ బిజినెస్. సో నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా ఉండేది ఒకటి కావాలన్న ఒక థాట్లో నుంచి పుట్టింది ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ అనమాట. లైక్ నేను ఏంటంటే ఫస్ట్ బిజినెస్ చేయాలి అనేసి కాకుండా లైక్ సర్వీస్, లైక్ బోటిక్ లాగా అనమాట. కస్టమర్ వర్క్ తెస్తే చేసి ఇవ్వడానికి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సో అలా ఒక 2 lakh పెట్టేసి ఫస్ట్ నేను మెషిన్ అనేది తీసుకొని కస్టమర్కి వర్క్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సో అలా స్టార్ట్ చేసి ఇవ్వడంతో నాకు చాలా బాగుండేది. అంటే లైక్ అప్పుడు ఎవరికి అవేర్నెస్ లేదు, నేను స్టార్ట్ చేసి నియర్లీ 9 years అవుతుంది. అప్పట్లో చాలా జీరో నాలెడ్జ్ అనమాట, అప్పుడే స్టార్టింగ్ జస్ట్ పికప్. సో అలా స్టార్ట్ చేయడంతో నాకు విదిన్ నేను పెట్టిన 2 lakh నాకు 1.5 monthకే వచ్చింది. ఓకే ఓకే. సో నేను ఆటోమేటిక్ అవ్వాలి అన్న థాట్ తోటి తీసుకున్నా, బట్ అక్కడ ఎదురైంది వేరే. బట్ చిన్న మిషన్ తీసుకోవడం అది ఆటోమేటిక్కే లేదనట్లేదు, కాకపోతే ఎవ్రీ టైం ఫ్రేమ్ చేంజ్ చేయాలి, థ్రెడ్స్ మారుస్తూ ఉండాలి, ఆ జాయింటింగ్ కలుపుకుంటూ ఉండాలి. అక్కడ అది టాస్క్ అనమాట. వర్క్ పెట్టిన తర్వాత అది స్టార్ట్ చేసేది కంప్లీట్ అయ్యే వరకు అప్పుడప్పుడు దారాలు మార్చుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ టైలరింగ్, పార్లర్ రెండు ఫుల్ ఇన్వాల్వ్మెంట్. ఇది తీసుకున్నాక ఇన్కమ్ వస్తుంది, బట్ బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. సో వర్క్ కూడా చాలా వస్తుంది. అప్పుడు నాకు ఏదైతే హెవీ వర్క్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లం వచ్చిందో మళ్ళీ ఈ వర్క్స్ హెవీ రావడం వల్ల మళ్ళీ నైట్ అవుట్స్ స్టార్ట్. 12, 1, 2, 4 కంటిన్యూ డే అండ్ నైట్ మళ్ళీ మిషన్ రన్. మళ్ళీ మీరు మీ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది, బట్ థాట్ వచ్చేసి ఆటోమేటిక్. బట్ ఫిజికల్ గా మనిషి ఉండి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనిషి లేకుండా చేసేదంటే అవి కంప్లీట్లీ డిఫరెంట్. బట్
ఉంటుంది 50% ఆటోమేటిక్ 50% ఇన్వాల్వ్మెంట్. అదేంటి చిన్న మిషన్ అవ్వడంతో కొంచెం ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. అబ్బాయి ఇలా అయితే కాదు, ఇంకా హెల్త్ ఏదైతే నేను ప్రాబ్లం అవుతుందని దానికోసం ఇది తీసుకున్నా, దీనివల్ల ఇంకా హెల్త్ ప్రాబ్లం వచ్చేలా ఉంది, నిద్రలు మేల్కొని అనేసి మళ్ళీ అప్పుడు రియలైజ్ అయ్యి. అండ్ వర్క్ కూడా చాలా ఎక్కువ వచ్చేవి, టైంకి అయ్యేది కాదనమాట. డే నైట్ చేసినా కూడా వర్క్ ఇవ్వలేకపోయేదాన్ని. అండ్ ప్రైజెస్ కూడా చాలా బాగుండే అప్పుడు, మినిమం 2000, 1600-1800 ఒక బ్లౌజ్ వేస్తే. సో వర్క్ హెవీగా ఉండింది, ప్రైజెస్ కూడా సో నేను ఇంకొక మిషన్ తీసుకుందాం అనేసి 3,20,000 పెట్టినప్పుడు మళ్ళీ నాకు సింగిల్ నీడిల్ మిషన్ వచ్చింది, ఫుల్ నెక్ వస్తుందనేసి ఇచ్చారనమాట. నాకు అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తే నేను తీసేసుకున్నాను అనమాట. సో అక్కడ గైడెన్స్ రాంగ్ అయింది, నాకు అక్కడ ఎఫెక్ట్ పడ్డది. తీసుకున్నాక దాంట్లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల, పర్ఫెక్ట్ అవ్వకపోవడం వల్ల విదిన్ నేను 4 months మళ్ళీ దాన్ని రీసేల్ చేశాను. 3,20,000 కొనుక్కొని 1,40,000కి. సో ఫస్ట్ ఎంతైతే నాకు ప్రాఫిట్ వచ్చిందో అక్కడ అంత లాస్ అయింది. అయినా నేను గివ్ అప్ చేయలేదు. ఎలా ఓవర్కమ్ చేశారు? అక్కడ నాకు పడ్డ ఎఫెక్ట్ ఏంటి అది నేను రియలైజ్ అయ్యాను. సో రాంగ్ పర్సన్ నేను చూస్ చేసుకున్నాను, రాంగ్ గైడెన్స్ తీసుకున్నాను. నా థాట్ కరెక్టే, బట్ నాకు అక్కడ సపోర్ట్ కరెక్ట్ లేదు. సో దీనికి ఏం చేయాలి? మార్కెట్లో అయితే ఇంత ప్రాబ్లం ఉంది. సో దీంట్లో నేనే ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదు అంటే, నేను ప్రాబ్లమ్స్ కొన్ని ఏవైతే నాకు ట్రైనింగ్ ఇవ్వలేదు నేను మిషన్ తీసుకున్నప్పుడు, ఓన్గా నేనేంటి నా అమౌంట్ పెట్టాను కాబట్టి పోతే పోయింది, వచ్చింది ఉంటే ఉండని అనేసి నేను డైర్ చేసి నేర్చుకున్నాను. కొందరు అలా చేయలేక కొనుక్కొని మూలకు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు భయపడి, అలా చాలా మంది ఉన్నారు. సో నేను అప్పుడు యూట్యూబ్ లోనే స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ, ఫేస్ లో యూట్యూబ్ కనపడద్దు, అది ఇది అనేసి యూట్యూబ్ లో ఫేస్ కనపడకూడదు, ఇన్వాల్వ్మెంట్ ఉండదు, జస్ట్ మిషన్ చూపిస్తూ ఫస్ట్ వీడియో చేశాను అనమాట యూట్యూబ్ లో. లైక్ ఎలా ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి, ఎలా జాయినింగ్ చేసుకోవాలి, నాలాంటి ప్రాబ్లమ్స్ ఎంత మందికి ఉందో, సో ఇలా చేస్తే యూజ్ అవుతుంది కదా అని ఎందుకో థాట్ వచ్చింది. చేసి పెట్టాక చాలా మంది ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు నాకు. అప్పుడు అనిపించింది సో దీన్ని నేను చాలా సీరియస్ గా చేయాలనేసి అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట. భద్రాచలం దగ్గర అంట వాళ్ళు 2 ఫ్రెండ్స్ కలిసి కొన్నారు 2 lakhs పెట్టేసి. వాళ్ళకి జస్ట్ ఆపరేటింగ్ రాక అట్లాగే మూలకు తీసి పెట్టారు. మీరు చేసిన వీడియో చూసి మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాం మేడం, రియల్గా మీరు చాలా హెల్ప్ చేశారు మాకు, మేము కొన్న వాళ్ళేమో ఫోన్ ఎత్తారు, మాకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం మేము అని అన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, నేను ఎంత చేశారో దానికన్నా డబల్ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేసి నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాక విదిన్ 1.5 year తర్వాత బిజినెస్ లేక వచ్చాను. నైస్ మ్యామ్. సో ఇది మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్, ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీకు? చాలా వచ్చాయండి చేంజెస్. అంటే నేను ఏంటంటే ఒకటే బిజినెస్ నమ్ముకొని వెళ్ళలేదు. అండ్ నాకు టైలరింగ్ ఉంది, ట్రైనర్స్ ఇచ్చేదాన్ని, లైక్ మళ్ళీ పార్ట్ టైం వాళ్ళకి వర్క్ ఇచ్చి వాళ్ళతోటి వర్క్ చేయించేదాన్ని. పార్లరు, టైలరింగ్ 2 ఉన్నాయి, ప్లస్ ఈ వర్క్స్ చేసే మిషన్స్, బోటిక్ ఇవి ఉంది. అండ్ తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ అప్పటికి మా హస్బెండ్కి కూడా జాబ్ వచ్చేసింది. 4 నాకు ఈ గ్రోత్కి సపోర్ట్ అయ్యాయి. అండ్ దాంతోపాటు నేను ఎక్కువ సేవింగ్స్ కూడా చేస్తుంటాను, ఎంత ఖర్చు పెడతానో అంత సేవింగ్స్ కూడా చేస్తాను అనమాట. ఫర్దర్ స్టెప్ బై స్టెప్ వేయడానికి నాకు ఆ సేవింగ్సే రూట్కి యూజ్ అవుతుంది అనమాట మెయిన్. సో చెప్పాలంటే నాకు ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న చాలా వస్తూ ఉంటాయి మార్కెట్లో, కాంపిటీషన్ అవ్వనివ్వండి, లైక్ ఇంకా కొన్ని డిఫరెంట్గా వస్తుంటాయి. అంటే లైక్ హెవీ వర్క్ అయిపోవడం వల్ల ఇంట్లో బర్డన్స్ అవ్వనివ్వండి, ఇంట్లో కూడా టైం కేటాయించలేక ఒక్కొక్కసారి ఒక బాధ అనిపిస్తుంటుంది. ఫుల్ టైమింగ్ ఇప్పుడు మేము చేసే ప్రొఫెషన్లో ఏంటంటే ఫుల్ టైం కేటాయించాల్సి వస్తుంది. ఎక్కడైనా వెళ్దామన్నా ఏదైనా చేయాలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం, టైం స్పెండ్ చేయడానికి లేదు కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సరే మన వల్ల 4 యూజ్ అవుతున్నారని అనిపిస్తే అది గ్రేట్ అచీవ్మెంట్ కదా, ఉన్నంతలో యూజ్ చేసుకుందాం పిల్లలకి అన్నట్టు కాంప్రమైజ్ అయ్యి చేయాల్సి వస్తుంది. మరి దీన్ని అంతా ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నారు మ్యామ్? ఇప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే నేను నాకు తెలిసిన వరకు నేను గ్రోత్ అనేది తీసుకొచ్చాను. బట్ నాకు తెలియంది ఇంకా ఉంది తెలుసుకోవాలని ఎప్పుడైతే నేను రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశానో, సో నా మెంటర్స్ కానీ కొందరు వాళ్ళు చెప్పడం తోటి చాలా నాలెడ్జ్ అనేది వచ్చింది అనమాట. బిజినెస్ అనేది ఆటో పైలట్ మోడ్ ఉండాలి, మనం ఉన్నా లేకుండా నడవాలి అనేసి. సో ఆ త్రూ నుంచి ఇప్పుడు నేను ఉన్నా లేకుండా నా బిజినెస్ నడవాలన్న ఆటో పైలట్ మోడ్ లోకి బిజినెస్ సెట్ చేయబోతున్నాను అనమాట. రిలాక్స్, నేను ఎటన్నా వెళ్ళినా కూడా టీమ్ హ్యాండిల్ చేస్తారు. గ్రేట్ మ్యామ్. సో ఇది ఒకవేళ మీరు ఇది చేయకపోయి ఉంటే ఎలా ఉండేది మీ సిచ్యువేషన్? చేయకపోయి ఉంటే సిచ్యువేషన్ ఎలా అంటే, నాకు కంపేర్ చేసే దాంట్లో నా సర్కిల్లోనే చాలా మంది ఉన్నారు. నాతో జర్నీ స్టార్ట్ చేసి అక్కడే ఉండి అలాగే ఉండాలని చూస్తున్నాను. నేను ఇలా స్టార్ట్ చేసి నా గ్రోత్ నేను చూసుకుంటూ నాకు తేడా తెలిసిపోతుంది అనమాట. ఏమి చేయలేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఎలాగ ఉండాల్సి వస్తుంది. డేర్ చేసి
హార్డ్ వర్క్ చేస్తూ గ్రోత్ అయితే ఎలా ఉంటుంది లైఫ్ అనేది రియల్గా నా రియాలిటీలో చూస్తున్నాను. చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, ఇలా చేసుకోవాలి, ఇంత ఉండాలి అనేసి అనిపిస్తుంది, కరెక్టే కదా అనేసి. అంటే చాలా మందికి స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. సపోర్ట్ ఉండదు. నాకు ఏంటంటే కొంచెం మొండి ఎక్కువ అనమాట. ఏదన్నా అనుకున్నా అంటే అది చేసే వరకు నిద్ర పట్టదు నాకు. సో ఆ మొండితనం తోటి సక్సెస్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఏదైనా ఒక బిజినెస్ ఇదనే కాదు, లైఫ్ లో ఆ పిచ్చి ఆ మొండితనం ఉంటేనే సక్సెస్ అవుతారు. సో చాలా మందికి అంటే ఈ సపోర్ట్ ఉంటే నేను చేస్తాను, ఆ సపోర్ట్ ఉంటే చేస్తాను అని అనుకుంటూ ఉంటారు. సో మీ ఫ్యామిలీలో ఎలాంటి సపోర్ట్ మీకు ఉంటుంది? స్టార్టింగ్ లో అయితే నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. బట్ అయినా కూడా మొండిగా నేను చేయాలి అంటే నేను రిజల్ట్ చూపించాను. నేను మొండి అనే దానికంటే కూడా నేను చేసిన దాంట్లో రిజల్ట్ చూపించి అక్కడ సక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని ట్రస్ట్ చేసి నా సక్సెస్కి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. అండ్ ఈ ఫీల్డ్లో రావడానికి మెయిన్ నాకు బ్యాక్ బోన్ అంటే మా బాబు అనమాట. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే నేను చేసేదాన్ని కాదు, ఎందుకంటే మా హస్బెండ్ ఎంప్లాయీ కంప్లీట్గా. సో మా బాబు నేను ఏదైతే నువ్వు ఈ ఫీల్డ్లో టెక్నికల్గా నేర్చుకోవాలని చెప్పానో, ఇంత చిన్న ఏజ్లో, చాలా చిన్న ఏజ్ అబ్బాయిది, ఇప్పుడు 20 years ప్రజెంట్. ఆయన నియర్లీ ఈ ఫీల్డ్లో 8 years నుంచి ఉన్నాడు అనమాట. అంటే అప్పటికి 20 years అంటే అప్పటికి ఎంత చిన్నగా ఉంటాడో అర్థం చేసుకోండి. 8th కంప్లీట్ అయ్యి 9th, అప్పటి నుంచి ఆయన టెక్నికల్ ఫీల్డ్లోనే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఓకే. సో ఆయన స్టాండర్డ్ అయిన తర్వాతనే నేను బిజినెస్లోకి వచ్చాను. అండ్ తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ కానీ, మా బాబు కానీ, మా బ్రదర్స్ కానీ, టోటల్గా ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ బిజినెస్. అంటే ఈ మధ్య కాలంలో కూడా ఎంబ్రాయిడరీకి చాలా డిమాండ్ ఉంది అన్నమాట వినిపిస్తుంది. సో ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటారు? ఎందుకు చేయాలి అంటారు అంటే ఇప్పుడు సేమ్ నేను చెప్పిన రీజనే, హార్డ్ వర్క్ సమ్ స్టేజ్ వరకే చేయగలుగుతాం మనం. ఇది ఏంటంటే ఫ్యాషనేట్ గా సైడ్ సపోర్ట్ ఇంకొక మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ మనం ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాం, డే అంతా నేను జాబ్ చేసి వచ్చి కూడా ఈవినింగ్ సైడ్ ఇన్కమ్ లాగా కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు. సో ఈవినింగ్ నుంచి నైట్ వరకు, లేదా నేను మార్నింగ్ ఆఫీస్ వెళ్ళే వరకు జస్ట్ 1 minute దాన్ని సెట్ చేసి వదిలిపెట్టాక దాని వర్క్ చేసుకుంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను చిన్న మిషన్స్ తీసుకొని ఏవైతే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ ఉండకూడదని నేను బిజినెస్లోకి ఎంట్రీ అయిన తర్వాత బడ్జెట్లో పెద్ద మిషన్స్ అనేది లాంచ్ చేశాను అనమాట ఫస్ట్ టైం. మినిమం నేను బిజినెస్లోకి వచ్చినప్పుడు ఏంటంటే 6 to 7 lakh అబోవ్ సింగిల్ హెడ్ మెషిన్స్ ఉండే వన్ టైం అయ్యేవి. సో ఇలా కాదు, ఇంత బడ్జెట్ అంటే అందరు పెట్టలేరు, కొంచెం దాన్ని కాంపాక్ట్లోకి తీసుకొచ్చి తక్కువ బడ్జెట్లా ఉండేలాగా చేస్తే అందరు కూడా చేసుకోగలుగుతారు అనేసి కొంచెం బడ్జెట్లో స్టార్ట్ చేసింది. తర్వాత ఇంకొక కంపెనీ లాంచ్ చేసాం. మేమిద్దరం లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చాలా వరకు వచ్చాయి. బట్ స్టార్టింగ్లో థాట్ వచ్చిందైతే మాకే అనమాట. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకనే ప్రోడక్ట్ తెస్తున్నామో సేల్ చేస్తున్నామో అంతే తెలుస్తుంది. బట్ నేను ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని సొల్యూషన్స్ గురించి వచ్చినప్పుడు మైండ్లో ఎప్పుడు అవే తిరుగుతుంటాయి అనమాట. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేమి దానికి సొల్యూషన్స్ మనం తేవాలి అనేసి. సో అలా బడ్జెట్లో తక్కువ ప్రైస్లోనే అప్పుడు లాంచ్ చేయడం జరిగింది అనమాట స్టార్టింగ్లోన. సో ఇప్పుడు అది చాలా మంది కాదు, ఇప్పుడు చిన్న మిషన్స్ అనే వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు, కంప్లీట్లీ అందరూ సింగిల్ హెడ్ మెషిన్స్కి వెళ్ళిపోతున్నారు. అదేంటంటే కంప్లీట్లీ ఆటోమేటిక్, మనం దారాలు మార్చేది ఉండదు, ఫ్రేమ్స్ జాయింటింగ్స్ చేసేది ఉండదు, ఆటోమేటిక్గా కంప్లీట్ ఆటోమేటిక్. అంటే నేను ఏ ఎక్స్పెక్టేషన్స్తో అప్పుడు ఆ బిజినెస్లో రావాలనుకున్నానో ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇది అనేది చేయడం జరిగింది. కాబట్టి వేరే వర్క్ చూసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. లైక్ టైలరింగ్ చేస్తున్నారు, పక్కనే మిషన్ చేసుకుంటూ టైలరింగ్ ఫుల్ వర్క్ చేసుకుంటూ కూడా దాంతో ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లేదు పార్లర్ ఉంది, పార్లర్ వర్క్ మనం చేసుకుంటూ అదొక మిషన్ పక్కకి వేసుకుని దాని వర్క్ చేస్తుంటది. సో ఇక్కడ మనకి టైం కూడా సేవ్ అవుతుంది, వేరేది కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. కంప్లీట్ ఇదే కాకుండా ఆల్రెడీ ఏదైతే ప్రొఫెషన్ ఏదైతే బిజినెస్ చేస్తున్నామో అది చేస్తూ కూడా సైడ్ బిజినెస్ లాగా దాన్ని చూస్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇది బెస్ట్ బిజినెస్ అని చెప్తా ఎవరికైనా కూడా, విత్ న్యూ టెక్నాలజీతో. అండ్ కంప్లీట్లీ రోబోటిక్ అడ్వాన్స్ కదా, ఏం మనం చేసేది ఉండదు, చాలా ఒక 1 minute జస్ట్ ఆపరేటింగ్ చేస్తాం దాన్ని అంతే. అంటే చాలా మందికి చేయాలనుకుంటారు కానీ దీని గురించి సరైన అవేర్నెస్ కూడా ఉండదు, చాలా మందికి అవేర్నెస్ ఉండదు. ఏవైతే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో కంప్లీట్ ద నాలెడ్జ్ అనేది అయితే నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు అయితే నేను ఇస్తూనే వచ్చాను. దాన్ని యూస్ చేసుకున్న వాళ్ళు చాలా ఎక్సలెంట్ గా యూస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే చాలా మందికి కూడా ఇది ఉంది అన్నది కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. అందుకోసమే ఇంత అవేర్నెస్ కల్పించాలనేసి అనుకుంటున్నాను. సో ఎలా రీచ్ అవ్వాలి అంటే నాకు అక్కడ ఒకప్పుడు రూట్స్ తో లేక నేను ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నాకు తెలుసు, చెప్పేవాళ్ళు లేక. సో అలా ఉండొద్దు, మనకు తెలిసింది మనం చెప్పాలి అన్న థాట్ తోటి నేను ఇప్పుడు ఇంత చెప్పడానికి కూడా మెయిన్ రీజన్.
సో మేడం, అంటే మార్కెట్లో కూడా చాలా బిజినెసెస్ ఉన్నాయి, మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి? రైట్. చాలా మంది ఏంటంటే ఇప్పటి వరకు బిజినెస్లు చేసిన వాళ్ళు ఓన్లీ బిజినెస్ కోసం బిజినెస్లు చేస్తున్నారు. నేనేంటంటే యాజ్ ఎ కస్టమర్గా బిజినెస్ స్టార్ట్ చేస్తాను కాబట్టి కస్టమర్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది నేను ఫేస్ చేస్తాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది నేను వెతుకుతూ ఉంటా, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటా. కాబట్టి దిస్ ఇస్ నాది డిఫరెంట్ అన్నమాట. సేల్స్ కోసం కాకుండా సర్వీస్ కోసం ఎప్పటికెప్పుడు కస్టమర్కి అప్డేట్స్ ఏమి ఇవ్వాలన్న థాట్ తోటి నేను అనేది ముందుకెళ్తుంటాను అనమాట. నైస్ మ్యామ్. సో గ్రేట్ ఇన్ఫర్మేషన్ మ్యామ్, మన వ్యూవర్స్కి మీరు చాలా బాగా వివరించారు. యా, సో అంటే ఎలా చూసుకోవాలి యాజ్ ఏ ఉమెన్గా మీరు మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నా కూడా వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఈ న్యూ టెక్నాలజీతో మనం యూజ్ చేస్తాం. 100%. యా, చివరి వర్డ్స్లో మీరు ఇంకేమైనా చెప్తారా? ఒక బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా వదిలేసి ఏదో బిజినెస్ నమ్ముకునే వాళ్ళు కూడా చాలా ఉంటారు. అంటే లైక్ ఒక బిజినెస్ ఇది చేస్తుంటా నేను, ఇంకొక బిజినెస్ ఏదైనా థాట్ వస్తుంది, ఇది కంప్లీట్గా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇంకొక బిజినెస్కి వెళ్ళి అక్కడ లాస్ అయ్యి ఇది లాస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అలా చేయకుండా ఏదైతే బిజినెస్ ఉంటుందో దాన్ని చూస్తూ ఇంకొక బిజినెస్ ప్యారలర్గా సెట్ చేసుకునేలాగుంటే కూడా మంచి సపోర్ట్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు. యా, గ్రేట్ మ్యామ్. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.